ఇప్పుడు నెక్స్ట్ రాబోయే యక్షిని గురించి ఆమెను ఎలా సాధన చేయాలో చెప్పరా మాకు? ఇప్పటివరకు మన యక్షినిలో నలుగురు యక్షిని పూర్తి చేసాం. 5వ యక్షిని అనేటువంటిది రతిప్రియా యక్షిని. ఓకే. ఈ రతిప్రియా యక్షిని అంటే సాధకుడికి అత్యంత ఉపయోగపడేటువంటి యక్షిని సాధనగా చెప్తాం. ఓకే. మన సైన్స్ పరంగా కేవలము భారతదేశంలో మాత్రమే మనకి సంసారానికి సంబంధించినటువంటి కామసూత్ర అనేటువంటి పుస్తకం ఉంటుంది. అవును. ఇంకా మీరు ఏ కంట్రీస్కి వెళ్ళినా ఎన్నో పుస్తకాలు దొరుకుతాయి తప్ప కామసూత్రకు సంబంధించిన పుస్తకములు సంసారం ఏ విధంగా చేయాలి, దానివల్ల మన మెంటల్ రిలాక్సేషన్ ఎలా తీసుకోవాలి, బాగా టెన్షన్స్ ఉన్నాయనుకోండి, అందరూ ఏం చేస్తారంటే సిగరెట్ తాగడము, మందు తాగడము చేస్తుంటారు. దీనిలో భాగమే ఈ యొక్క సెక్స్ అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. ఇందులో ఈ రతిప్రియా యక్షిని అనేటువంటిది సాధకుడికి ప్రశాంతమైనటువంటి ఆలోచన కలుగుతూ తను అనుకున్నటువంటి కార్యక్రమం కానీ తను అనుకున్నటువంటి సమస్యకి పరిష్కారం కానీ క్లియర్గా కనబడే విధంగా చేసేటువంటి ఒక యక్షిని. ఓకే.